పార్లమెంట్ వేదికగా వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల ఇష్యూ మరోసారి హీట్ పుట్టిస్తోంది. జగన్ కేసుల విచారణలో జరుగుతున్న డిలేపై టీడీపీ ఎంపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీబీఐ వేసిన 11 ఛార్జ్షీట్లు 31 క్రిమినల్ కేసుల చిట్టాని సభ ముందుంచారు. ఇక కేసులు నమోదై 13 ఏళ్లు అవుతున్నా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల చుట్టే తిరుగుతుంటే అసలు మెయిన్ ట్రయల్ ఎప్పుడు జరుగుతుంది, జడ్జిమెంట్ ఎప్పుడొస్తుంది అని స్ట్రైట్ గా ప్రశ్నించారు. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అన్నట్టు ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ లో టెక్నికల్ డిలేస్ వల్ల సిస్టమ్ పై కామన్ మ్యాన్ కి నమ్మకం పోతోందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక సామాన్యుడికి ఒక రూల్, పొలిటీషియన్స్ కి మరో రూల్ ఉండకూడదని, చట్టం ముందు అందరూ ఈక్వలే అని కుండబద్దలు కొట్టారు. ఇక జగన్ కేసుల విచారణను స్పీడప్ చేయడానికి వెంటనే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు అటు నేషనల్ లెవెల్లో ఇటు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై ఉన్న కేసులు ఎందుకు స్పీడప్ అందుకోవట్లేదు? నిజంగానే సామాన్యులకు ఒక రూల్, పొలిటీషియన్స్ ఒక రూల్ అనుకోవాలా? దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకు సంబంధించి ఈరోజు పార్లమెంటు వేదికగా కూడా ఎంపీ చింతకాయల విజయ్ కుమార్ ప్రస్తావించడంతో ఒక్కసారిగా కూడా ఇటు ఏపీలో ఉండొచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల వ్యవహారం తెర మీదకి రావడంతో ఒక్కసారిగా ఇటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి సైతం కూడా కొంత వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరలా ఈ వ్యవహారం పార్లమెంటు వేదికగా కూడా ఎందుకు చర్చించాల్సినటువంటి అవసరం వచ్చింది? దాదాపు సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లు 11, 32 క్రిమినల్ కేసులకు సంబంధించి ఇప్పటికే ఎందుకు జాప్యం జరుగుతుందనే వ్యవహారంపై ఇటు ఎంపీ పార్లమెంటు వేదికగా కూడా ప్రస్తావించడంతో ఒక్కసారిగా కూడా ఈ వ్యవహారంపై ఒక రచ్చ అంటే ఒక హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా కూడా సామాన్యులకు ఒక న్యాయమా, పొలిటీషియన్స్కి ఒక న్యాయమా, ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై కోర్టులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నాయి, ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నాయి? ఇప్పటికే దాదాపు 2012లో అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈ యొక్క ఛార్జ్షీట్ వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఛార్జ్ షీట్లో అంటే ఇక్కడ ఛార్జ్ మెమోలోనే ఉన్నాయి. అంటే ఇంకా వీటి మీద దర్యాప్తుకు కూడా ముందుకు పోనటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు ఆర్థిక లావాదేవీ వ్యవహారంపై ఎలాంటి ఆలోచనలో ఉంటాడు? అంటే ఇటు లా వ్యవహారాలకు సంబంధించి అంటే ఈ యొక్క జడ్జిమెంట్కి సంబంధించి వ్యవహారం అయి ఉండొచ్చు, అదే కోర్టుల వ్యవహారం మీద సామాన్యుడు కొంత అలసత్వం వ్యవహరిస్తారు. దీని మీద వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అతని మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఛార్జ్షీట్ సిబిఐ దాఖలు చేసినటువంటి దాదాపు 11 పైగా కూడా ఉన్నాయి. వీటి మీద వెంటనే కూడా పురోగతి సాధించాలా, దీని మీద వెంటనే కూడా జడ్జిమెంటు పూర్తి స్థాయిలో ఒక విచారణ జరిపించే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఒకవైపు చింతకాయల విజయ్ కుమార్ ప్రస్తావించడంతో ఇప్పటికే దీన్ని ఏపీ వ్యాప్తంగా కూడా కొంత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఏంటి, దీని మీద ఎలాంటి ముందస్తు చర్యలు ఉండబోతున్నాయనే దాని మీద కూడా అంతా కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా మినహాయింపులకే 13 ఏళ్ళు పడితే అంటే దాదాపు 2012లో జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దాదాపు అప్పట్లోనే ఈ యొక్క కేసులు సిబిఐ, ఈడీ కేసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఛార్జ్షీట్లు 11, 32కు సంబంధించి 31 పైగా కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ఇంతవరకు ఓన్లీ ఇటు అతను బెయిల్పైయే ఉండడం ఏంటనే దాని మీద కూడా ఒక చర్చకు చింతకాయల విజయ్ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూడా విచారణలో ఆలస్యం అంటే న్యాయాన్ని తిరస్కరించడమే కదా అంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక నేరాల కేసులో జాప్యం వల్ల ప్రధానమైనటువంటి వ్యవస్థలపై సామాన్యుడికి నమ్మకం కోల్పోతారు అంటూ కూడా ఇటు పార్లమెంటు వేదికగా కూడా టీడీపీ ఎంపీ ప్రస్తావించడంతో కొంత అక్కడ ఒక రచ్చ అయితే ఏర్పడింది. ఇటు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బంది తరహా ఏర్పాటు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఏంటి ఈ యొక్క కోర్టుల యొక్క జాప్యం? దాదాపు ఇప్పటివరకు సుప్రీంకోర్టులో అనేక మంది న్యాయమూర్తులు మారుతూ ఉన్నారు, మళ్ళా మొదటికి వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మినహాయింపులుగా 13 ఏళ్ళు పెడితే ఏ విధంగా ఉండాలా, దానికి సంబంధించినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ దిశే అంటే ఇప్పటి వరకు డిశ్చార్జ్లకు సంబంధించి పిటిషన్ల దశకే పరిమితమైంది. దీన్ని పురోగతి విచారణ జరిపించాలంటే ఇంకెంత కాలం పడుతూ ఉంది. సో సామాన్యుడు ఏ విధంగా ఆలోచించాలి, దీని మీద వెంటనే కూడా లా అండ్ ఆర్డర్ ముందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులకు సంబంధించి ఎన్ని ఉన్నాయో వాటి మీద విచారణ జరిపించి తగిన శిక్షణ అయితే జగన్మోహన్ రెడ్డి కల్పించాలంటూ కూడా ఇటు టీడీపీ ఎంపీ పార్లమెంటు వేదికగా మాట్లాడడంతో ఇది మళ్ళా ఒకసారిగా కూడా తెరపైకి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిపై కొంత
ఈ యొక్క అక్రమ కేసులకు సంబంధించిన దాని మీద మాట్లాడేటువంటి ప్రసక్తి అయితే ఏదైతే ఉండేది. సో ఇప్పుడు ప్రధానంగా కూడా పార్లమెంటు వేదికగా కూడా ఎంపీ మాట్లాడేటువంటి మాటలు ఒక్కసారిగా కూడా ఇది ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్ని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఇలాంటి వ్యవహార శైలి ముందుకు వెళ్తే ఇటు పార్లమెంటు వేదికగా ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రధానంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం కూడా కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చట్టం ముందు అందరూ సమానమే, జగన్ కేసులు వెంటనే కూడా విచారణ వేగవంతం చేయాలని చెప్పి ఎంపీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జగన్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసి వీటికి సమానంగా అంటే అన్ని న్యాయం అంటే కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి జగన్ కేసులు దాదాపు కూడా 11 ఛార్జ్ షీట్లు సిబిఐ దాఖలు చేసింది. 31 కేసులు దాదాపు కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి త్వరితగా ఈ యొక్క విచారణ పూర్తి చేసే దిశగా కూడా లా అండ్ ఆర్డర్ ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇటు చింతకాయల విజయ్ ప్రస్తావించడంతో ఒక్కసారిగా కూడా ఇది స్టేట్ వైడ్ నేషనల్ వైడ్గా కూడా కొంత ఒక హాట్ టాపిక్గా నడిచిందని చెప్పుకోవాలి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల వ్యవహారంపై దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఇది తెరపైకి రావడంతో ఇటు పూర్తి స్థాయిలో కూడా నిజమే కదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల వ్యవహారంలో ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎవరు దీన్ని వెనకాల ఉండి నడిపిస్తున్నారనే దాని మీద కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈడీ కేసులు ఛార్జ్ షీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి త్వరగా వీటిని పూర్తి చేసే దిశగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అయ్యుండొచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రత్యేక విచారణ జరిపించాలని, దీని మీద పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి శిక్ష ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి అన్ని అధీనంలోకి రావాలని చెప్పి ఒకవైపు అతను ప్రస్తావించడంతో ఒకసారిగా పార్లమెంటు వేదిక కూడా కొంచెం రచ్చ అయితే జరిగిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్. Case study, my strengthening judicial capacity, especially in special CBI courts, is critical. I wish to present a clear case study. उदाहरण के तौर पर आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज है यानी लगभग 13 साल हो गए अब तक लगभग अलग अलग इन डिस्चार्ज पिटीशन की सुनवाई लेकिन 5 बार होने वाले ट्रांसफर और जजेस कमी की वजह से एक कार्रवाई आज तक पूरी नहीं हो पाई. अगर सिर्फ डिस्चार्ज पिटीशन में ही Chintakara ji, please, no, I'm calling other person. No, you have to stick to the bills.